నిజాంపేట మండల కేంద్రంలోని పెద్ద ఆలయ ఆవరణలో బీజేపీ మెదక్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చెట్లు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ కార్యవర్గ పిలుపు మేరకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాల్లో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా చెట్లు మొక్కలు నాటడం జరిగిందన్నారు. మానవుని జీవన మనుగడకు చెట్లు ఎంతో ముఖ్యమని చెట్లు మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు నవాత్ రాజేంద్ర ప్రసాద్, నార్లాపూర్ మాజీ ఎంపీటీసీ రాజిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సంజీవ్, సిద్ధరాంరెడ్డి, నీలం తిరుపతి, జాలా పోచయ్య, రాజిరెడ్డి, చంద్రశేఖర్, జీపీ స్వామి, పంజాబాబు, భానుచందర్, రమేష్, తిరుపతి గౌడ్, చీకోటి వెంకటేశం, శనగపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. జాతీయ కార్యవర్గ పిలుపు మేరకు అదేవిధంగా వర్షాకాలంలో ప్రతి సంవత్సరం ఏదైతే చెట్లను నాటే ప్రోగ్రాంలో భాగంగా ఈసారి భారతీయ జనతా పార్టీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి ఉత్సవాల్లో భాగంగా అమ్మ పేరుతో ఒక చెట్టు నాటాలి, అదేవిధంగా ప్రతి బూతులో కనీసం ఒక 10 చెట్లను మనము కాపాడుకోవాలి, రాబోయే కాలానికి కలుషితం లేని వాతావరణం ఇవ్వాలనంటే ఈరోజు చెట్ల యొక్క ప్రాధాన్యత ఎంతో ముఖ్యమని చెప్పి తెలియజేయడానికి మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జ్ఞాపకార్థం అదే మనకు జన్మనిచ్చినటువంటి తల్లి పేరు మీదుగా ఈరోజు చెట్ల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మొన్న ఈ 2-3 రోజుల క్రితం కూడా ప్రోగ్రాం చేసిండ్రు. దానిలో భాగంగా ఈరోజు కూడా ఈ నిరంతరాయంగా ప్రక్రియ కొనసాగుతుంది. ఈసారి పెద్ద మొత్తంలో చెట్లను నాటి మరి జీవితకాలం గుర్తుండిపోయే విధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి బహుమతిగా నిజాంపేట మండలం నుంచి ఇస్తున్నందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ముఖ్యంగా శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ పేరు మీదుగా ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని జాతీయ కార్యవర్గం తీసుకొచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెదక్ నియోజకవర్గం తరఫున నిజాంపేట మండల కార్యవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్.